మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును అన్నాడు. ఇది వేరే సందర్భం. ఇక్కడ శిష్యులు అంటున్నారు, మా విశ్వాసమును వృద్ధి పొందించుము. దినదినము విశ్వాసం అనేది వృద్ధి చెందాలి క్రైస్తవ జీవితంలో. మరి విశ్వాసాన్ని వృద్ధి చెందించుము అని శిష్యులు యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారంటే, మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల లేదా ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి ఇక్కడ నుండి అక్కడికి బొమ్మనగానే పోతుంది, వేళ్లతో కూడా పెళ్ళగింపబడుతుంది అన్నాడు. అంటే రెండు సందర్భాలలో ఆయన ఎన్నుకున్నది ఏంటి అని అంటే ఆవగింజ. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలంటే క్రైస్తవునికి ఉండవలసిందేంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేం మనం. మరి ఈ విశ్వాసం ఇంత ప్రాముఖ్యమైనదన్నప్పుడు ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము అన్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. అంటే దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. ఇక విశ్వాసం కలిగిన నీవు ఇది బలమైనదిగా దాన్ని కొనసాగించుకోవాలి. అల్ప విశ్వాసం ఉండడానికి వీల్లేదు, అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు. ఈ విశ్వాసం ఉంటేనే దేవునికి నమ్మకమైన వారిగా మనం ఉంటాం, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటాము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి ఈ విశ్వాసం ఎలా ఉండాలి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు తన నోటితో ఏమంటున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉండాలి అన్నాడు. ఆవగింజను ఎలా తీసుకోవాలి మనం? క్రైస్తవులకు ఏమర్థమైంది ఈరోజు? చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నావు కదా తండ్రి అని ప్రార్థన చేస్తూ, విశ్వాసం అనేది చాలా చిన్నగా ఉంటే సరిపోతుంది, చాలా కొద్దిగా ఉంటే సరిపోతుంది అన్న భావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆవగింజంత విశ్వాసంలోని ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు చెప్పాడు ఈ మాట అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉండాలి అని ఈ యొక్క మాటలు మనం ఆలోచన చేయగలిగితే, ఒక సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలను మనం చూడగలిగితే, వెంటనే గాలిని చూచి భయపడి, ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, రాత్రిపూట 4వ జామున సముద్రం మీద ప్రయాణం చేస్తారు పడవలో శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వారితో పాటు ఉండడు. ఇక 4వ జామున రాత్రిపూట వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు నీళ్ళ మీద, సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు వాళ్ళ దగ్గరికి. ఇక సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు భయపడిపోతారు శిష్యులు. అమ్మో భూతము అని అంటారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు, భూతమును కాదు నేనే, ఎందుకు భయపడుతున్నారు అని అంటాడు. అన్నప్పుడు పేతురు గారు మరి పరీక్ష పెట్టాడు. ఏమని? ప్రభువా, నిజంగా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు కూడా సెలవిమ్ము అంటాడు. నువ్వు ఎలాగైతే నడుస్తున్నావో నీళ్ళ మీద, నేను కూడా నీళ్ళ మీద నడవాలి అంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి ఇక యేసుక్రీస్తు? ఇప్పుడు నీళ్ళ మీద పేతురు గారు నడిస్తేనే నిజంగా యేసుక్రీస్తే అని ఆయన నమ్మేటట్టున్నాడు. అవునా కదా? నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. ఇక యేసుక్రీస్తుల వారు కూడా వీళ్ళు నమ్మేటట్టు లేరు అని చెప్పేసి, సరే రా నీళ్ళ మీద నడు అన్నాడు. అనగానే దోణి దిగాడు, కొంత దూరం నడిచాడు. ఆ సందర్భం 29వ వచనం నుండి మనం చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ఇక్కడ దిగనైతే దిగాడు కానీ దిగిన తర్వాత ఆయనకి ఎందుకో భయం వచ్చేసింది. ఎందుకు భయం అయింది? అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు కాకపోతే ఎట్లా? అసలే పరీక్ష పెట్టాడు. నీవే అయితే
నేను నీళ్ళ మీద నడవాలి అన్నాడు. నీళ్ళ మీద నడవనైతే నడుస్తున్నాను, కానీ మరి గాలిని చూసి భయపడిపోయాడు. యేసుక్రీస్తు చెప్పాడు కానీ వెళ్తున్నాను, కానీ అసలు ఏం జరుగుతుందో ఏమో అని. చాలామంది క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మా ఇంటి వాళ్ళు ఏమంటారో, మా కులం వాళ్ళు ఏమంటారో, నన్ను ఇంట్లో నుంచి వెలివేస్తారు, లేదంటే కులంలో నుంచి వెలివేస్తారు అని భయపడి మళ్ళీ క్రీస్తు మార్గములో నుంచి తప్పిపోయిన వారు కూడా ఎంతోమంది లేకపోలేదు. అంటే ఒకసారి మనం క్రీస్తు మార్గంలోనికి వస్తే మనకు ఉండకూడనిది భయం ఉండకూడదు. దేన్ని గురించి కూడా మనం చింతపడకూడదు, భయపడకూడదు. మనం ముందుకు సాగాలి, యేసుక్రీస్తు వైపు చూచుచూ మనం ముందుకు సాగాలి. ఇక పేతురు గారైతే ఓడ దిగి నడిచాడు, కానీ గాలిని చూచి ఏం చేశాడట? భయపడ్డాడు. భయపడి కేకలు వేస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను రక్షించుము అని అన్నప్పుడు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దిగనైతే దిగాడు, కానీ కొంత దూరం నడిచాడు, కానీ ఆయనలో ఏమొచ్చేసింది? సందేహం వచ్చేసింది, అల్ప విశ్వాసం వచ్చేసింది. ఏంటి ఆ సందేహం? అసలే భయపడుతున్నారు, భూతం అని భయపడ్డారు యేసుక్రీస్తుల వారిని చూసి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యేసుక్రీస్తు కాకపోతే పరిస్థితి ఏంటి? సందేహం, ఎన్నో అనుమానాలు. మనిషి అంటేనే ఒక అనుమానం. ఈ సందేహపడి అల్ప విశ్వాసం ఏమైపోయిందట? అల్ప విశ్వాసం అయిపోయింది. అందుకే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటే, క్రైస్తవునికి ఉండకూడనిది ఏంటి అని అంటే అల్ప విశ్వాసం ఉండకూడదు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమైపోయింది యేసుక్రీస్తుల వారి మాటల్లో. అల్ప విశ్వాసం ఉండకూడదు. మరి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటి? మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నాడు. కానీ అల్ప విశ్వాసం మాత్రం ఉండకూడదు అన్నాడు. మరొక సందర్భానికి కూడా మనం ఆలోచన చేద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి మనం చూడగలిగితే, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము అన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తుల వారు చనిపోయి 3 దినముల తర్వాత లేపబడ్డాడు, లేచాడు. ఆయన లేచాడు. ఆ లేచిన సందర్భాలు నేను లేస్తానని కూడా ఎన్నోసార్లు శిష్యులతో చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ఇదిగో ఇప్పుడు మనం యెరూషలేమునకు వెళుతున్నాం కదా, అక్కడ నేను ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళు నన్ను పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, నన్ను ఈ సిలువలో చంపేస్తారు, తిరిగి 3వ దినమున నేను లేస్తాను, మీకంటే ముందుగా గలిలయకు వెళ్తానని కూడా చెప్పాడు. ఇన్ని సందర్భాలు చెప్పినప్పటికీ కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని అంటే నమ్మలేకపోయారు శిష్యులు. నమ్మకపోగా అందరూ నమ్మినా కూడా తర్వాత తోమ మాత్రం నేను నమ్మనంటే నమ్మనని పట్టుబట్టుకొని ఉన్నాడు. మరి ఈయన నమ్మాలంటే ఏం చేయాలట? ఆయన ఏమంటున్నాడు? 26వ వచనంలో చూస్తే 24 నుంచి మనం చూడగలిగితే పేతురు ఏమంటున్నాడు చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను. ఏంటండి ఈయన నమ్మకం? యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటనైనా నమ్మాలి కదా, లేదంటే శిష్యులు చెప్పిన మాటనైనా విని నమ్మాలి కదా. నేను నమ్మను అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు నాకు కనబడాలి, అంతే. కనబడితే నేను ప్రత్యక్షంగా పరిశీలన చేస్తాను. ఇదిగో మేకులు కొట్టినటువంటి చేతులు ఇవేనా అని చూసి ఆ గాయములలో నా వ్రేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని పట్టుకొని ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చేసారు. యేసుక్రీస్తుల వారు వచ్చేసి 27వ వచనంలో చూడండి. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ పేతురులో మనం ఏం చూస్తున్నాం? అసలు విశ్వాసమే లేదు ఈయనకి. అవిశ్వాసి అన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటే క్రైస్తవుడికి అల్ప విశ్వాసం ఉండకూడదు,
అవిశ్వాసము కూడా ఉండకూడదు. మరి ఎలాంటి విశ్వాసం ఉండాలి ప్రభువా అని ఆయనను అడిగితే, శిష్యులు అడిగితే ఏమంటున్నాడంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నాడు. ఏంటి, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అసాధ్యమైనది ఏది ఉండదా? ఉండదట. యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట అదే కదండి. మరి ఆవగింజనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందని ఎందుకు అన్నాడు? అసలు కొండలను పెకిలించాలి, కొండను ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నాడు. ఈ కొండ ఇక్కడి నుండి అక్కడికి పొమ్మంటే పోవాలి అంటే ఎటువంటి విశ్వాసం ఉండాలి? అది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఆవగింజంత విశ్వాసం అని యేసుక్రీస్తుల వారు అన్నారు కదా. అసలు కొండలను పెకలించాలి, కొండలను కదిలించాలి అని అంటే ఎటువంటి విశ్వాసం ఉంటే కదులుతాయి కొండలు అని మనం మరొకసారి బైబిల్లో నుంచి వెళ్ళి ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు ఇక్కడ మనకు స్పష్టతనిస్తూ ఉన్నాడు. అసలు కొండలు కదల్చబడాలి అని అంటే ఎలాంటి విశ్వాసం కావాలో ఇక్కడ చెబుతున్నాడు. చూడండి 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ కొండలను పెకలింపాలి అని అంటే ఎటువంటి విశ్వాసం కావాలి అంటున్నాడు. ఇక్కడ పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఆవగింజంత విశ్వాసం అనగానే అదేదో ఆకారం దాన్ని చూసి దాని పరిమాణాన్ని చూసి కొంచెం విశ్వాసం ఉంటే ఈ భక్తి జీవితానికి సరిపోతుందేమో అనుకుంటున్నారు క్రైస్తవులు. కానీ కొండలను పెకిలించాలి అని అంటే, ఆ కొండలు కూడా నీకు లోబడాలి అని అంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అని చెబుతున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం క్రైస్తవునికి ఉండాలి. అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. భక్తి అనేది సగం సగం చేయకూడదు, పరిపూర్ణంగా ఉండాలి అంటున్నాడు. మరి యేసుక్రీస్తుల వారు పరిపూర్ణమైన విశ్వాసం మీకు ఉండాలి అని ఎందుకు చెప్పట్లేదు? ఆవగింజంత విశ్వాసం అని ఎందుకు చెప్పాడు? అసలే యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అపార్థాలు చేసేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనాలు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏదైనా అర్థం చేసుకున్నారా అండి? అన్నీ అపార్థాలే. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. మా దగ్గర రొట్టెలు లేవని ఈయన పిండి గురించి చెప్తున్నాడు అని అనుకున్నారు శిష్యులే. యేసుక్రీస్తుల వారు చెప్పాడు ఏమనంటే, ఇదిగో నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఈ మాట అర్థం చేసుకున్నారా ఆ రోజు ఉన్నటువంటి యూదులు? ఒకడు తన శరీరాన్ని ఎలాగో తిననీయగలడు అని మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. అంటే దేవుడు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు ఏది కూడా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఈరోజు మనం యేసుక్రీస్తుల వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను మనం తింటున్నామా లేదా, తీసుకుంటున్నామా లేదా? మరి యేసుక్రీస్తుల వారు చెప్పింది 100% కరెక్టే కదా. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. మరి ఈ మాట ఆ రోజులలో వారికి చెబితే ఎలా అనిపించింది? వారికి వెర్రి మాటల్లా కనిపించాయి. ఏంటి ఇలా చెప్తున్నాడు, మేము రక్తం తాగే పిశాచులమా అని అనుకున్నారు వాళ్ళు. అర్థం చేసుకోలేకపోయారు. అలాగే మరొక సందర్భంలో కూడా ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములో దీన్ని లేపుదును అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? మా పితరులు 46 సంవత్సరాలు దీన్ని కట్టిరే, నువ్వు 3 దినాలలో ఎలా లేపుతావు? ఆయన ఏ దేవాలయం గురించి మాట్లాడాడు? తన శరీరమను దేవాలయాన్ని గురించి మాట్లాడు. అంటే ప్రతి విషయాన్ని కూడా అపార్థం చేసుకుంటున్నారే తప్ప అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఆవగింజంత విశ్వాసం అని ఎందుకు పోల్చి చెప్పాడు? అప్పుడే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలని ఎందుకు చెప్పలేదు? అంటే అప్పటికే శిష్యులలో నమ్మకం లేదు. యేసుక్రీస్తుల వారు ఆయనను పట్టుకున్న సందర్భంలో అందరూ కూడా పారిపోయారట. ఎందుకు? మేము గనక యేసుక్రీస్తుల వారు నాకు తెలుసు ఆయనతో ఉన్నానని అంటే నన్ను ఎక్కడ తీసుకెళ్ళి సిలువ వేసేస్తారో అని భయం వచ్చేసింది అందరికీ. భయపడిపోయారు. అలాంటి పరిస్థితి అప్పుడు
యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు బలం పొందుకున్నారండి శిష్యులందరూ కూడా. అప్పుడు నిర్ణయించుకున్నారు, బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మాకు చనిపోయినా సరే మాకెన్ని హింసలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఇదిగో యేసుక్రీస్తుల వారి కొరకు చివరి దాకా నిలబడతాము అని అప్పుడు దృఢమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే పాలు తాగే పసివారిలాగే మనకు కనిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తుల వారి దగ్గర ఎంతోమంది వెంబడించారు, 70 మంది శిష్యులు వచ్చి వెంబడించారు. కానీ వాళ్ళందరూ ఉన్నారా చివరి వరకు? ఎంతోమంది ఆయనను ఫాలో చేశారు, కానీ 12 మంది మాత్రమే మిగిలారు. మిగతా వారు ఏమైపోయారు? 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది విన్నారండి? చాలామంది విన్నారు. ఆయన స్వస్థతలు చేస్తే ఎంతమంది బాగుపడ్డారు? చాలామంది బాగుపడ్డారు. కానీ ఆ తరువాత ఆయనకు ఆపద వచ్చినప్పుడు, ఆయన కొట్టినప్పుడు, ఆయన తిట్టినప్పుడు, ఆయనను హింసిస్తున్నప్పుడు ఎవరైనా ఈయన వల్ల మేము మేలు పొందుకున్నాము, ఎందుకు కొడుతున్నారు అని ఎవరైనా అడిగారా? ఎవరైనా సాహసం చేశారా? ఎక్కడోళ్ళక్కడ దాక్కుండిపోయారు. అంటే పరిస్థితి అటువంటిది. ఎందుకు యేసుక్రీస్తుల వారు ఆవగించని పోలు చెప్పాడు అని అంటే అప్పుడు వారు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఏంటర్రా మీకు విశ్వాసం లేదు, మీకు సంపూర్ణమైన విశ్వాసం కావాలి అని ఒకవేళ అప్పుడే గద్దించి ఉంటే ఇంకా ఎంతమంది వెనకకి తీసేవారో. అప్పటికి అంటాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళాలని ఉన్నారా అని అంటే పేతురేమంటాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే వీళ్ళలో కూడా సంథింగ్ జరుగుతుంది, అనుమానాలు వచ్చేస్తున్నాయి. అందరూ యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోతున్నారు, మరి మన పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారేమో. మీరు కూడా వెళ్ళలై ఉంటున్నారా అంటే లేదు ప్రభు, మేము ఎక్కడికి వెళ్ళాం, మీతోనే ఉంటాము అని అన్నారు. మరి ఆవగింజని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే ఆవగింజ ఫుల్ఫిల్ ఉంటుందట, లోపల ఖాళీ అనేది ఉండదు. అది అప్పుడప్పుడు వేరుశెనగ పల్లి పలుకులు అంటాం కదండి మన భాషలో. పల్లి పలుకు మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కొంచెం, అది మొత్తం ఫుల్ఫిల్ ఉండదు. ఇంకా వేరే ఏ విత్తనాలు చూసినా కూడా కొన్ని మధ్యలో ఖాళీ ఉంటాయి. కానీ ఆవగింజ అది ఆకారంలో చిన్నదే కావచ్చు, కానీ అది పరిపూర్ణం, ఖాళీ అసలు ఉండదు. అంటే ఎందుకు ఆవగింజని ఎన్నుకున్నాడంటే అది పరిపూర్ణంగా ఉంటుంది కనుక. ఈ కొండ కదలాలి అంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి అని చెప్పాడు. అది అందులో ఉన్నటువంటి అర్థం. అంటే క్రైస్తవుడికి ఉండవలసిన విశ్వాసం ఏంటి అని అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఒక అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయనకు ఎలాంటి విశ్వాసం ఉంది? మృతులను సహితము సజీవులుగా చేయగలిగినటువంటి దేవుని పట్ల ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాంటి విశ్వాసం కావాలి క్రైస్తవుడికి. కానీ ఈరోజు క్రైస్తవుడి విశ్వాసం ఎలా ఉందండి? ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము, ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి చివరిదాకా ఉంటుందా అంటే చెప్పసక్యం కాదండి. ఎందుకంటే ప్రారంభంలో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యేవారు, ప్రతి వారం ఆరాధనలో కనబడిన వారు రాను రాను ఏమైపోతున్నారు? అప్పుడప్పుడు వస్తారు, నెలకొకసారి వస్తారు, తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తారు, తర్వాత ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. ఏంటి మరి ఏమైపోతుంది? వీళ్ళ విశ్వాసం ఏమైంది అని అంటే విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఒకప్పుడు పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవుడు ఆ తర్వాత అల్ప విశ్వాసిగా మారిపోతున్నాడు, ఆ తర్వాత అవిశ్వాసిగా కూడా మారిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారై ఉండాలి అని అంటున్నాడు. కానీ ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు క్రైస్తవుల్లో, బైబిల్ పట్టుకున్న వారిలో ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి ఒకసారి. ఓకే, మరి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఏమన్నాడు పౌలు గారు? 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అన్నాడు. అంటే పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి చెబుతున్నాడు. ఆయనకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదట? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ కొండను ఇక్కడి నుండి చూసి అక్కడికి వెళ్ళమంటే వెళుతుందా? యేసుక్రీస్తు అన్నాడు కదండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నాడు. ఆవగింజ అంటే మనకేమని అర్థమైంది? అందులో పరిపూర్ణం అంటే పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు ఈ కొండను ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నాడు. యేసుక్రీస్తుల వారి మాట మరి అబద్ధం కాకూడదు కదండి. ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే అది 100% రైట్.
మరి యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగా పౌలు గారికి విశ్వాసం ఉందా లేదా? 100% ఉందా? పరిపూర్ణమైన విశ్వాసం గలవాడేనా పౌలు గారు? పరిపూర్ణం గల విశ్వాసం గలవాడే. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఏంటండి ఆయన విశ్వాసం ఏంటో చూడండి. అంటే యాస్టీజ్ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ నాకు కూడా ఉన్నాయి అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నానన్నాడు. మరి పరిపూర్ణం కలిగినటువంటి ఈ యొక్క పౌలు గారు ఎక్కడైనా కొండల్ని కదిలించాడా? ఆలోచన చేయాలి. నేను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడిని అని చెప్పుకున్నాడు. ఈ మాటను చూసుకుని ఒక సేవకుడు ఏమనుకున్నాడటంటే, పాతకాలంలో సైకిల్ మీద వెళ్తారు కదండి, ఈ వెహికల్స్ అవి లేనప్పుడు సైకిల్ మీద ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్తాడు. అంటే ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నాడట. మార్గం మధ్యలో పెద్ద కొండ ఉందంట. ఆ కొండ దగ్గరికి రాగానే ఆయన గుర్తొచ్చేసిందంట యేసుక్రీస్తుల వారు అన్నమాట. ఆవగింజంత విశ్వాసం గల వారితో ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మన్నగానే పోతుంది అన్నాడు కదా అని ఈ మాట గుర్తుకొచ్చేసి సైకిల్ దిగి అక్కడ కాసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడట. ప్రభువా ఈ కొండ ఇక్కడ నుండి వెళ్ళునుగాక, ఇక్కడ నుంచి వెళ్ళునుగాక అని ప్రార్థన చేశాడట. కాసేపు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూశాడట. ఆ కొండ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. అప్పుడు అన్నాడట, ఈ కొండ ఎక్కడికి పోదని నాకు ముందే తెలుసు అన్నాడట. ఏంటి అదే నా విశ్వాసం అంటే? పరిపూర్ణమైన విశ్వాసం గలవాడికి ఈ కొండ పొమ్మనగానే పోతుంది అని అన్నాడు. మరి కొండ అంటే ఏంటి అసలు? ఈ భూమి మీద ఉన్న కొండలా మనం కదిలించాల్సింది? అసలు భూమి మీద కొండలు ఎందుకు పెట్టాడు? ఈ గుట్టలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఎలా వచ్చాయవి? దేవుడే కదండి పెట్టాడు. ఎందుకు పెట్టాడు మరి? మనం కదిలించడానికా? ఒకవేళ మనం కదిలిస్తే అసలు బ్యాలెన్సింగ్ చేయడానికి పర్వతాలు పెట్టాడు కదండి భూమిని. ఈ భూమి బ్యాలెన్సింగ్ కావాలి. ఎత్తైన పర్వతాలు ఎందుకు పెట్టాడు? బైబిలే ఆన్సర్ చెప్తుంది. భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అన్నాడు. అంటే ఈ పర్వతాలు, ఈ కొండలు, ఈ మెట్టలు ఇవన్నీ ఎందుకున్నాయి? భూమిని బ్యాలెన్సింగ్ చేయడానికి పునాదిగా ఉన్నాయి ఇవి. మరి వాటితో మనకేం పని? వాటిని మనం కదల్చడానికి పెట్టాడా? ఒకవేళ కదల్చాలి అనుకున్నా అది కదులుతుందా? కదలదు కదా. అసలు కొండ అంటే ఏంటి? కొండ అనగానే నీకు కనబడిన కొండనా? కాదు. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవానికి కొండ కూడా కదల్చబడుతుంది అన్నాడు కదా. అసలు కొండ అంటే ఏంటో తెలుసా? పౌలు గారు ఎక్కడ కూడా కొండల్ని కదిల్చినట్టేం లేదే. మరి ఇప్పటికంటే ఎక్కువ కొండలు ఉంటాయి ఆ రోజులలో. అప్పుడు ఆయనకైనా రోడ్డు మార్గాలు ఉన్నాయా? తార్ రోడ్లు వేసి ఉన్నాయా? పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు రోడ్లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వెహికల్ సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? కాలినడకన వెళ్ళాడు, సముద్రం మార్గమున పడవలో ప్రయాణం చేశాడు. ఆయనకు ఎన్నో కొండలు వచ్చాయి. మరి ఆ కొండల్ని ఏమైనా కదిలించాడా? లేదు. అసలు కొండ అంటే ఏంటి అని అంటే అది మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎందుకు చెప్పాడు ఈ సందర్భం, ఎక్కడ చెప్పాడు? మళ్ళీ మనం ప్రారంభంలో చూసినటువంటి ఆ రెఫరెన్స్ దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. అక్కడ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అని అన్నాడు కదా. అసలు అక్కడ కొండ అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా కొండల మధ్యలో ఉన్నారా? లేదు కదా. ఏమైనా కొండను చూపెట్టాడా? కాదు. అసలు కొండ అంటే ఏంటో మనం అక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ 14వ వచనం నుంచి మనం చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఒకడు ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. యేసుక్రీస్తుల వారికి కంప్లైంట్ వచ్చేసింది. ఎందుకంటే నీ శిష్యులతో కాలేదు ఈ పని, ఇదిగో స్వస్థత చేస్తారని తీసుకొచ్చాం కానీ స్వస్థత చేయలేకపోయారు నీ శిష్యులు అని అన్నారు. అంటే యేసుక్రీస్తుల వారు అంటున్నారు 17వ వచనం, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అన్నాడు. అసలు కొండ అంటే ఏంటి? అక్కడ వారి ముందు ఉన్నటువంటి సమస్య,
అసలు ఎందుకు ఈ కొండను మేము కదిలించలేకపోయాము, ఈ దయ్యాన్ని ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు స్వస్థత చేయలేకపోయాము అని అంటే, అదే అంటే ఇక్కడ కొండకు దేన్ని సూచిస్తుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి సమస్యనే ఒక కొండగా చెబుతున్నాడు. ఈ కొండ అంటున్నాడు, ఇదిగో ఈ సమస్య ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోతుంది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అని అంటున్నాడు. అంటే ఈరోజు ఒక సమస్యను కొండగా పోల్చాడు. ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నీకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, కొండలాంటి ఎక్కలేని భారమైనటువంటి కష్టాలు వస్తాయి. అలాంటి కష్టాలలో నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే ఆ సమస్యను ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అన్నాడు ఇక్కడ. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. మరి పౌలు గారు ఆయనకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కదండి. ఆ ఇబ్బందుల్లో ఆయన ఎలా ముందుకు వెళ్ళిపోయాడు అని అంటే, ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో తెలుసా? దేవుని సేవలో అతను ఉంటున్నప్పుడు చాలా శ్రమలు వచ్చేసాయండి, చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఎన్నోసార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారట ఆయన్ని. యేసుక్రీస్తుల వారిని ఎన్నిసార్లు కొట్టారు? ఒకేసారి కొట్టారు కదా. ఆయన చాలా రాళ్లతో కొట్టేశారట. ఆయన చాలా ఇబ్బందులు పెట్టేశారు పౌలు గారిని. అన్ని కష్టాలలో కూడా, అన్ని ఇబ్బందులలో కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన విశ్వాసమును కాపాడుకున్నాడు. అది ఎలాంటి విశ్వాసం అయితే కాపాడబడుతుంది? ఒక సందర్భం మనం చూద్దామా? అపోస్తుల కార్యంలో పౌలు గారికి పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది అన్నాడు కదా. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారు, ఎన్ని కష్టాలనైనా ఎలా ఎదుర్కొంటారు అని మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూడగలిగితే, అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఏంటండి ఈ పరిస్థితి? దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటే, దేవుని మాటలు చెబుతుంటే, మనుషులను బ్రతికించే మాటలు చెబితే, అనేకమైన స్వస్థతలు చేస్తే ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టేశారట. ఎంతగా కొట్టారంటే ఇక చనిపోయాడు అని అనుకునే అంతవరకు కొట్టేశారట. నిజంగా అది కష్టం. ఒకసారి మీరు ఊహించుకొని చూడండి. మనం చదువుకుంటే అంతగా మనకేం పెద్దగా అర్థం కాదండి. మనల్ని ఒకరు కట్టె తీసుకొని కొడితేనే ఎంతో భారం. ఇక రాళ్లతో కొట్టడం అని అంటే అది మామూలు హింస కాదు, మామూలు ఇబ్బంది కాదండి. ఒక్కొక్క రాయి తగులుతుంటే అది ఎంత కష్టమో, ఎంత భారమో ఒకసారి ఆలోచించండి. ఎంతటి శ్రమ అది. అలాంటి శ్రమను కూడా అనుభవించాడట ఆయన. అనుభవించి ఇక ఈయన చనిపోయాడు అని అనుకున్నప్పుడు ఆయనను తీసుకెళ్ళి ఊరు బయట ఈడ్చేశారట. నిజంగా మనం దేవుని నమ్ముకున్నందుకు, క్రీస్తును ప్రకటిస్తున్నందుకు మనల్ని ఎవరైనా కొట్టారా అండి? ఎప్పుడైనా మనల్ని కొట్టారా? కొట్టలేదు కదా. ఎప్పుడైనా మనల్ని నిందించారా? మనల్ని హింసించారా? మనకి ఇలాంటి శ్రమలేమి రాలేవండి. ఇలాంటి శ్రమలు మనకు రాలేవు. కానీ పౌలు గారికి వచ్చాయి. ఆయన అనుభవించాడు. అంతటి శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆయన విశ్వాసములో కదలలేదు, విశ్వాసములో నుండి ఆయన తొలగిపోలేదు. ఆయన బలంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఎలాంటిది? ఆయన విశ్వాసం ఎలాంటిదండి? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఒకసారి అదే అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, శిష్యుల మనస్సులను దృఢపరిచి తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చాడట. 21 నుంచి మనం చూస్తే, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచాడట. ఎందుకు దృఢపరచాలి? ఇదిగో నాకు సంభవించినటువంటి శ్రమ, నాకు సంభవించినటువంటి కష్టాన్ని చూసి శిష్యులు అనేకులు వెనక తిరుగుతారేమో, విశ్వాసం నుండి తొలగిపోతారేమో అనుకొని వారి మనస్సులను దృఢపరిచాడట. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
ఏంటండి, ఇలాంటి శ్రమలు ఇంకా అనేకం వస్తాయి. ఇన్ని శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంతే తప్ప మన విశ్వాసం నుండి తొలగిపోవడానికి లేదు. మన విశ్వాసం అల్ప విశ్వాసం కావడానికి లేదు, అవిశ్వాసం కావడానికి లేదు. మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. దినదినము మనం ఇంకా విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలండి. కానీ ఈరోజు క్రైస్తవునికి ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉందండి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు ఉన్నారా? ఏదైనా చిన్న శ్రమ రాగానే, ఏదైనా కొంచెం బాధ రాగానే దేవుణ్ణి నిందించేవారు ఉన్నారు, దేవుణ్ణే మాటలు అనేవారు ఉన్నారు. ఏంటి ప్రభువా, నేను ఇంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఏంటి నాకు శ్రమలు, ఏంటి నా కష్టాలు అని దేవుణ్ణి నిందించేవాళ్ళు లేరా? ఉన్నారండి. కానీ అలా మనం నిందించకూడదు. కష్టాలు అనుభవించే పరలోకానికి వెళ్ళాలట, దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఇలాంటివి ఇది ఒకటే కాదు, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అన్నాడు. ఈరోజు కష్టాలు రావు, కష్టాలు ఉండవు అని క్రైస్తవులకు చెప్తే అది తప్పు అయిపోతుందండి. ఎందుకంటే చాలామంది తెలియక వచ్చేసారు, క్రైస్తవ్యంలోనికి వచ్చేసి ఇక కష్టాలు ఉంటేనే క్రైస్తవ్యంలోనికి వచ్చాం, ఇక్కడికి వచ్చినాక కూడా కష్టాలే అంటారేంటి అని అనుకుంటున్నారు. మనం క్రైస్తవ్యంలోనికి వచ్చింది ఈ లోకంలో కష్టాలు పోతాయని కాదు, ఈ లోకంలో ఆశీర్వాదం దొరుకుతుందని కాదు, ఈ లోకంలో ఏదో మనకు కలిసి వస్తుందని కాదు. ఈ లోకంలోని మన జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం శాశ్వత కాలం కాదు, ఇది తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైనటువంటి జీవితం కోసం మనం క్రీస్తునొద్దకు వస్తే చాలా తప్పు చేసిన వారం అవుతాం. ఒకవేళ తెలియకే వచ్చి ఉంటాం, ఒకప్పుడు మనం ఈ లోకంలో ఏదో ఆశించే వచ్చి ఉంటాం, కష్టమే ఉండి వచ్చి ఉంటాం, లేదంటే ఇబ్బంది ఉండి వచ్చి ఉంటాం. కానీ వచ్చిన తర్వాత వాక్యంతో మనం తెలుసుకోవాలి కదా, వాక్యంతో మనం హెచ్చరింపబడాలి కదా. అయ్యో, నేను ఈ లోకంలో ఏదో నాకు కలిసి వస్తుందని నేను వచ్చాను, కానీ ఈ లోకంలో దొరకనిది, ఎవరు ఇవ్వనిది, శ్రేష్టమైనది పరలోకం ఇస్తాడు దేవుడు. పరలోకానికి మార్గం యేసుక్రీస్తు, ఆయన కోసమే నేను బ్రతకాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి కదా క్రైస్తవుడు. కానీ ఈరోజు అలాంటి నిర్ణయం ఎవరైనా తీసుకుంటున్నారా? దినదినము విశ్వాసం సన్నగిల్లిపోయి, భక్తి సన్నగిల్లిపోయి మందిరానికి దూరమైపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మందిరంలోనికి వచ్చి వాక్యం చేత దినదినము బలపడిన వారు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు ఎంతోమంది వస్తున్నారు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారి వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? దేవునికి ప్రయోజనం లేదు, వెళ్ళిపోయే వారికి కూడా ప్రయోజనం లేదండి. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకగలుగుతావు, కానీ చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఎటు వెళ్ళిపోతావు? ఒకసారి ఆలోచించాలి కదా. మరి క్రైస్తవునికి శ్రమలు రావా? వస్తాయి. విశ్వాసం పరీక్షింపబడాలి అన్నాడు. నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటున్నావు, కానీ పరీక్ష వద్దా? ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడండి, 10th పరీక్షలు అయిపోయినాయి కదండి, నేను 10 సంవత్సరాలు చక్కగా చదివానండి, ఈ 10th పరీక్ష పెట్టకుండా నాకు మెమో ఇవ్వాలి అంటే ఇస్తుందా గవర్నమెంట్? నేను అన్నిట్లలో సూపర్ అండి, టాపర్ అండి అని అంటే నమ్ముతుందా? నువ్వు సూపరు, టాపర్ అని చెప్పాలి, తెలియాలి అని అంటే నీకేం కావాలి? పరీక్ష కావాలి. మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విద్యకే పరీక్ష ఉన్నప్పుడు నిన్ను పరలోకానికి కదా తీసుకెళ్ళేది, పరలోకానికి వెళ్ళే మార్గం కదా ఈ విశ్వాసము. మరి దానికి పరీక్ష అవసరం లేదా? నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోతుందా? దానికి కూడా పరీక్ష ఉంటుంది. పరలోకానికి ఎవరిని పడితే వారిని తీసుకెళ్తాడా? ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేస్తాడా? ఒక ఉద్యోగం ఉంటేనే దాంట్లో నైపుణ్యం కలిగిన వారిని సెలెక్ట్ చేస్తారే. నీ అనుభవం ఏంటి అంటారు, పనిలో నీకు ఎలాంటి టాలెంట్ ఉందో చూసి నిన్ను సెలెక్ట్ చేస్తారే. ఒక 100 ఉద్యోగాలు ఉంటే 2000 మంది వస్తారు, ఎవరినైనా తీసుకుంటారు? దాంట్లో యోగ్యులైన వారిని తీసుకుంటాడు, దాంట్లో పరీక్ష పెడతాడు. మరి పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరీక్ష వద్దా? పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడగలిగితే ఇక్కడ విశ్వాసంను గూర్చినటువంటి మాటలు చెబుతున్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అన్నాడు. ఎంత చక్కని మాట రాశాడండి.
అసలు కష్టం ఎందుకు వస్తుందట? అవసరమును బట్టి అన్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏమంటున్నాడు? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే ఈరోజు క్రైస్తవుడికి శ్రమ వస్తుంది, క్రైస్తవుడికి కష్టం వస్తుంది అని అంటే అది అవసరం. ఎందుకంటే దేనికి అవసరం? కష్టం అవసరమా? అవసరమును బట్టి అన్నాడు కదా. యోబు గారికి కష్టం వచ్చింది, యోబు గారికి శ్రమ వచ్చింది. అది ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన చేసిన తప్పిదం వల్ల వచ్చిందా? అది అవసరం. ఎందుకు అవసరం? సాతాను వచ్చేసాడు, వాడు అడుగుతున్నాడు, యోబు ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు అని నిరూపించుకోవాలంటే పరీక్ష పెట్టాలా వద్దా ఆయనకి? ఇప్పుడు ఆయనకు పరీక్ష అవసరం వచ్చిందా? ఆయన చేసిన తప్పిదం వల్ల వచ్చిందా కష్టం? అవసరం వచ్చింది. ఈరోజు నేను భక్తిగా ఉన్నా కూడా నాకెందుకు శ్రమలని బాధపడేవారు గమనించాలి. ఇది నువ్వు భక్తిగానే ఉన్నావు, నువ్వు తప్పిదమేమి చేయలేదు, కానీ నీకు పరీక్ష పెట్టాల్సిన అవసరం వచ్చింది నాయన, అందుకే నీకు శ్రమ వచ్చింది. అందుకే అమ్మ నీకు శ్రమ వచ్చింది. అంతే తప్ప నేనేదో భక్తిహీనరాలనని, నేనేదో తప్పు చేసేనని నువ్వు కుంగిపోనవసరం లేదు, నువ్వు బాధపడనవసరం లేదు. నీ భక్తి జీవితాన్ని ఇంకా బలపరుచుకోవడానికి వచ్చిందమ్మా ఈ కష్టం. అదే ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనంలో అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎంత మంచి మాట అండి! ఈ విశ్వాసానికి పరీక్ష. ఇది దేనికంటే అమూల్యమైనదట? నశించిపోవు సువర్ణము కంటే కూడా అమూల్యమైనది. మనం అనుకుంటాం మనం బంగారమే అమూల్యమైనది అనుకుంటాం. సువర్ణం అంటే ఏంటండి? బంగారమే కదండి. మెడలో ఒక తులం చైను, చెవులకు కమ్మలు, చేతికి ఉంగరం, ఇదేమనుకుంటాం? చాలా కాస్ట్లీ, అమ్మో ఇది చాలా విలువైనది అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అది నశించిపోయేది, దానికంటే అమూల్యమైనది ఒకటి ఉంది అన్నాడు. అదేంటో తెలుసా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. మీ విశ్వాసము ఏంటండి? బంగారము కంటే గొప్పదా నీ విశ్వాసం? అవునండి, బంగారము కంటే గొప్పది అమూల్యమైనటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసమును ఎందుకండి నిరాకరిస్తారు? ఎందుకండి తృణీకరిస్తున్నారు? ఎందుకండి అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు? అశ్రద్ధ ఎందుకు చేస్తున్నారు? ఇది బంగారము కంటే విలువైనదే, అమూల్యమైనది అన్నాడే. అలాంటి విశ్వాసము, అలాంటి విశ్వాసివై ఉండి ఎందుకయ్యా నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చెయ్యి, బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. కష్టం వచ్చిందని భయపడిపోతున్నావా? ఇబ్బంది పడిపోతున్నావా? ఇదిగో నీ విశ్వాసం అమూల్యమైనది. ఈ విశ్వాసమట నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతున్నాయట. ఏంటి? పరీక్షలు, ఇబ్బందులు, ఇవి నీకు మెప్పు కలిగడానికి కారణమవుతాయట. ఇవి నీకు మహిమ తీసుకొస్తాయట. యోబు గారికి మహిమ తెచ్చిందా? ఆయన కష్టాలలో, ఇబ్బందుల్లో కేవలం మాట వలన కూడా ఆయన తప్పు చేయలేదే. అలా తప్పు చేయకపోతే ఆయనకు ఫస్ట్ ఉన్నంతనే ఇచ్చాడా? ఏమిచ్చాడండి? 2 అంతల ఆశీర్వాదం వచ్చేసిందట. ఎందుకు వచ్చింది అంత 2 అంతల ఆశీర్వాదం? ప్రార్థన చేసేటప్పుడు మనం చేసేయగలం, ప్రభువా యోబుకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చావు, నాకు ఇవ్వమని. యోబుకి ఇచ్చినటువంటి కష్టాల్లో 2 అంతలు ఇవ్వమని అంటాము మనం. అబ్బే ఈ మాట అనం. మనకెవరైనా 1,00,000 రూపాయలు ఎగబెట్టిపోయి వెళ్ళిపోతే అయ్యో నా కష్టార్జితమే ప్రభువా అని మొరపెడతామే. కానీ ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ పోయాయి కదా, ఆయన గర్భాన పుట్టిన పిల్లలంతా చనిపోయారు కదా. మనకు 4 పిల్లలు ఉంటే అందులో ఏదో ఒక దాంతో చనిపోతే మనం అప్పుడే ఏంటి ప్రభువా ఇచ్చావు, తీసుకున్నావు, నాకు అన్యాయం చేసావు అని నిందిస్తారు. కానీ యోబు అలా నిందించాడా? లేదే. ఆశీర్వాదం కోరుకునేటప్పుడు మరి శ్రమనెందుకు కోరుకోరు? శ్రమ వద్దా? క్రైస్తవుడికి దేవుడు అంటే అర్థం కాలేదండి. అందుకే దేవుడు అంటే అర్థం కాకే ఈరోజు క్రైస్తవ్యం నుండి తొలగిపోతున్నారు. దేవుడు అంటే అర్థమైతే కష్టాలు నాకు మంచిదే,
కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇదిగో నాకు ఇంకా బంగారానికి మెరుగెలా పడుతుందో, కాలుస్తున్నా కొద్దీ నాకు కూడా మెప్పు కలుగుతుంది, నేను కూడా దేవుని దగ్గర వెలిగిపోతాను అని ఎవరైనా అనుకుంటున్నారా అంటే అనుకోవటం లేదు. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది, దానిలో ఉన్న కల్మషం అంతా పోతుంది, అది మేలిమి బంగారంగా మారుతుంది. అదే ఈ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తే నువ్వు ప్యూర్ క్రిస్టియన్గా మారిపోతావు, నువ్వు మంచి క్రిస్టియన్గా మారిపోతావు, ఒక మంచి క్రైస్తవుడిగా మారిపోతావు. ఈ కష్టాలను నువ్వు ఎదుర్కొన్నప్పుడు వెంటనే తెలిసిపోద్ది. అది రోల్డ్ గోల్డ్ అయిందనుకోండి, అగ్నిలో వేయగానే ఏమైపోద్ది, వెంటనే ఏర్పడుతుంది, దాన్ని తీసి పక్కన పడేస్తారు. కొంచెం కష్టం రాగానే నువ్వు ఏమైపోతావు, బాధపడిపోయావు అనుకో, ఇది రోల్డ్ గోల్డ్, ఇది పనికిరాదు, ఇది పక్కన పడేస్తాడు దేవుడు. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలంగా ఉన్నావంటే ఇది మేలిమి బంగారం అని దేవుడు నేను గురించి సంతోషపడతాడు, ఆనందపడతాడు. పౌలు గారి చివరి క్షణాలు ఒక మాట అంటున్నాడు చూడండి, ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక చివరికి ఇక ఆయన వెల్లడిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, మంచి పోరాటము పోరాడితిని. 6వ వచనం చదివితే ఏమంటున్నాడంటే, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలం అది. ఇక్కడ ఆయన వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు, ఇక నా కాలం సమీపించి ఉన్నది, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది అని చెబుతూ, ఇక నా జీవితంలో నేను ఎలా ఉన్నాను, నా క్రైస్తవ జీవితాన్ని నేను ఎలా కొనసాగించాను అని అంటే ఆయన చెబుతున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును నేను కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఏంటండి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇందులో ఒకటైనా ఉందా మనకి? మన పోరాటం మంచి పోరాటంగా ఉందా? ఆరాటం తప్ప మనకేమైనా పోరాటం ఉందా? అది కావాలి ఇది కావాలని క్రైస్తవుడికి ఆరాటం అయిపోయిందండి, కానీ పోరాటం ఉందా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, ఇదిగో ఈ కష్టాల్లో ఇబ్బందుల్లో నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. ఇది కదండి చాలా గ్రేట్ కదా. కష్టాలతో విశ్వాసం నుంచి తొలగిపోవాలా? ఇదిగో కాపాడుకున్నాను నేను, మీరు కూడా కాపాడుకోండి అని చెప్తున్నాడు. నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. ఏంటంటే ఇలాంటి విశ్వాసం, ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? మన చివరి క్షణంలో నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా నేను ప్రభువులో నిలకడగా ఉన్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇక దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు అని నమ్మకంతో కనుమూస్తున్నారా ఈరోజు? అప్పటిదాకా జీవితాన్ని కాపాడుకోవాలి కదండి విశ్వాసంలో. ఆవగింజంత విశ్వాసం అనగానే మనం చాలా చిన్నది అనుకున్నాం కదా. ఆవగింజంత విశ్వాసంలోని ఆంతర్యం ఏంటో అర్థమైపోయింది కదా. ఆవగింజంత విశ్వాసం అని అంటే దాని ఆకారాన్ని కాదు మనం చూడాల్సింది, దాని పరిపూర్ణతను చూడాలి. ఆవగింజంత విశ్వాసం గలవారై ఉంటే సరిపోతుంది అన్నాడు కదని ప్రతి ఒక్కరూ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు, ఇది చేయి ప్రభువా అది చేయి ప్రభువా అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు ఏదడిగినా జరుగుతుంది. ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి కుమ్మనగానే పోతుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఇక్కడి నుంచి తీసివేయమంటే తీసేస్తాడు దేవుడు. అలాంటి విశ్వాసం కలిగి మన క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటే మనం పరిపూర్ణులుగా ఉంటాం. ఈ భూమి మీద జీవితాన్ని ముగించుకున్న తర్వాత మనం పరలోకాన్ని సంపాదించుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడి నుండి అక్కడికి పొమ్మంటుంది అనగానే క్రైస్తవులు దాన్ని చాలా చిన్నగా ఆలోచించారు. కానీ తండ్రి, అందులో గొప్ప మర్మాన్ని ప్రభు మీరు దాచి ఉంచారు. పరిపూర్ణమైన విశ్వాసం క్రైస్తవుడికి ఉండాలని చెప్పారు తండ్రి. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారమై ఆ విశ్వాసం పరీక్షల చేత, శోధనల చేత ఇంకనూ తండ్రి పరీక్షింపబడి మేలిమి బంగారములాగా మెరిసిపోతూ మిమ్మల్ని ఆకర్షించే బిడ్డలుగా ఉండుటకు ప్రభువా సహాయం చేయమని
రాజ్ కుమార్ అన్న వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. తను చేస్తున్న సేవను ప్రభు మీరు దీవించండి. దేవానికి స్తోత్రము చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.